హాయ్ ఫ్రెండ్స్, చూడండి పచ్చిమిర్చి ఇదిగో పచ్చిమిరపకాయలు వేపారు నూనెలో. తిని రోటి పచ్చడి చేస్తున్నాం. చూడండి, పచ్చిమిరపకాయలు వేశారు, ఉప్పు వేశారు. పోతే ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయలు నూనెలో కొంచెం నూనె వేసి బాండిలో వేసి వేపిన తర్వాత ఫ్రెండ్స్ రోటి పచ్చడి చేస్తుంటారు. చూడండి, ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పల్లెటూర్లలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే కంపల్సరీగా పచ్చడి చేసుకుంటారు. ఉదయం కంపల్సరీగా పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కానీ కంపల్సరీగా ఈ పచ్చడి చేసుకుంటారు, రోటి పచ్చడి చేసుకుంటారు. సిటీలో వాళ్ళు చేసుకోరు ఈ పచ్చడి. అది ఎందుకు చేసుకున్నట్టు ఫ్రెండ్స్, వాళ్ళు తినరు, మెయిన్ పాయింట్. కానీ పచ్చడి తిని చూడండి, చాలా బాగుంటుంది. మిక్సీకి వేయకూడదు, మిక్సీ గిన్నెకే వేయబాకండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేశారు, ఉప్పు వేశారు, ఉల్లిగడ్డలు వేశారు, దంచుతున్నారు. ఇంకో ఉల్లిగడ్డ మళ్ళా. కానీ సిటీ వాళ్ళు కూడా ఒకసారి పచ్చడి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ఈ రోటి పచ్చడి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పోతే ఫ్రెండ్స్, ఈ మళ్ళా అన్నం లేక కానీ ఒక చపాతీ లేక కానీ, చపాతీలు కూడా సూపర్గా ఉంటుంది. చపాతీలో మీరు ఎప్పుడు చికెను మటను ట్రై చేశారు కదా, కానీ ఈ పచ్చడి కూడా ట్రై చేయండి. ఈ పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, 3 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంత టమాటా. అంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా నూరుతున్నారో. చపాతీలకు కానీ అన్నంలకు కానీ. పోతే ఫ్రెండ్స్, సంగటి, రాగ సంగటిలోకైతే మామూలుగా ఉండదు. రాగ సంగటి, ఈ పచ్చడి, ఒక చేప. ఏ చేప తెలిసిన తాడక